గయకి వెళ్ళినప్పుడు గయలో ఇష్టమైన వంటకాన్ని గాని, లేదంటే ఫలాన్ని గాని విడిచిపెట్టి రమ్మంటారు. ఎందుకని? లోకంలో 2 రకాల ప్రమాణాలున్నాయి. ఒకటి కాశీకెళ్ళినప్పుడు వదిలిపెట్టి రావాలి అనేది సంప్రదాయం ఉంది. అంటే ప్రచారం ఉంది. కాశీకెళ్ళొస్తే ఏం వదిలిపెట్టావంటారు. హ్మ్. కానీ కాశీ క్షేత్రానికి వెళ్ళిన వారు గయకు వెళ్ళి వదిలిపెట్టడం అనేది సంప్రదాయంలో ఉంది. కానీ అసలు కూరగాయ, పళ్ళు వదిలిపెట్టమని ఎక్కడా లేదు. అక్కడ వదిలిపెట్టవలసింది కామక్రోధాలు. కామము క్రోధము వదిలిపెట్టవయ్యా కాశీకి వెళితే అన్నారు. కాశీకి వెళ్ళి గయలో వెళ్తే పితృదేవతలకి పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ వయసుకు సంబంధించినంత వరకు మనకి భావోద్రేకాలు రాకుండా కామము క్రోధము అహంకార మమకారాలు ఇవి వదిలిపెట్టమన్నారు. కనుక గయలో యథార్థంగా వదిలిపెట్టవలసింది అహంకార మమకారాలని వదిలిపెట్టాలి. అంటే నేను నాది అనేటువంటి భావం వదిలిపెట్టి, అంటే వైరాగ్య స్థితికి వెళ్ళడానికి వదిలిపెట్టడమే కానీ మనం ఏదో మనకి ఇష్టం లేని వంకాయ కూర వదిలిపెట్టడం, దొండకాయ కూర వదిలిపెట్టమని ఎక్కడా లేదు. దీనికి శాస్త్ర ప్రమాణం లేదు. కానీ పరంపరగా మన కుటుంబాల్లో వచ్చిన అలవాటు కనుక ఇట్లా వదిలిపెట్టడం ఉంది కనుక యథార్థంగా అక్కడి కాశీకి కానీ గయకి కానీ వెళ్ళిన వాళ్ళు వదిలిపెట్టవలసింది అహంకారం మమకారాలు, ఈ రాగద్వేషాలని వదిలిపెట్టాలి. అంటే ఇది నాది, ఇది మా వాళ్ళు, మేము, మా ప్రాంతం, ఇటువంటి భావాలను వదిలిపెట్టి విశాల దృక్పథం కలిగి ఈ మొత్తము ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క నిర్మాణంలో ఉన్నదే, మనం కూడా అందులో ఒక భాగాన్ని అహంకార మమకారాలని వదిలిపెట్టమని అన్నారు. కానీ మనం దానికి ప్రత్యామ్నాయంగా వస్తువులు వదిలిపెడుతున్నాం. కనుక వస్తువులు వదిలిపెట్టడం అనేది శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు. కనుక వదిలిపెట్టాల్సింది రాగద్వేషాలనే వదిలిపెట్టాలి.